ముఖ్యంగా గౌరవరం నేను దత్తత తీసుకున్న గ్రామం, అందుకనే గౌరవరం ఏ ప్రోగ్రాం పెట్టినా గౌరవరం రుద్రకోటలో పెట్టేది ఆనవాయితీగా పెట్టుకున్నా. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఈ రోజున మీ ఊరికి రావాలి, రైతులతో సమస్యలు చర్చించాలి, వాటికి పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊరిని బట్టు ఒక రైతును బట్టు కాకుండా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. లోకల్గా ఉన్నటువంటి మన సమస్యలు మనకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిదే తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో కొన్ని అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా రైస్ మిల్లర్ల హీరోలు, రైస్ మిల్లర్ల మీద రైతుల యొక్క భవిష్యత్తు, రైస్ మిల్లర్ల యొక్క దయాదాక్షణ్యాల మీదనే రైతుల యొక్క భవిష్యత్తు ఉన్నది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో రైతుల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైనం ఉంది. కాబట్టి 40 కేజీల బస్తాకి 8 కేజీల నుంచి 12 కేజీల వరకు కూడా తరుగు తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అన్లోడ్ చేసుకోవడంలో అలసత్వం వహించినందువల్ల ఒడ్లన్నీ కూడా వేడెక్కిపోయి కలర్ మారి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి రైతులు వ్యవసాయం చేయటం ఎందుకు అనేటువంటి పరిస్థితి వచ్చిన కారణాన రెండో కారికి పంటకు నీళ్లు ఇస్తా ఉన్నా కూడా రైతులు ముందుకు రానటువంటి దుస్థితిని మనం గత గవర్నమెంట్లో చూసాం. వాటన్నిటిని ప్రక్షాళన చేసే దిశలోనే ఈ రోజున మళ్ళా ఈ ఒడ్లు పట్టే కేంద్రాలన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సిస్టంలో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం CMR కింద ఒడ్లు తీసుకుంటే 6 నెలలు 8 నెలలు కూడా డబ్బులు ఇవ్వనటువంటి దుస్థితి నుంచి రైతులందరూ కూడా మన ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో ధాన్యం కొనుగోలు తాలూకు అరియర్స్ ఉంటే అన్ని కూడా రైతులకు ఇటీవల కాలంలో అకౌంట్లో వేయడం జరిగింది. గతంలో రైస్ మిల్లర్లు తోలించుకొని వాళ్ళు అప్లోడ్ చేయని కారణాన అవన్నీ కూడా రైతులు రైస్ మిల్లర్ల బాకీలు నేర్పి రైస్ మిల్లర్ల చెక్కులు ఇచ్చి తీరా రేటు పెరిగినప్పుడు అమ్ముకొని వ్యాపారం చేసి రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి గత ఎక్కడో నాకు అనవసరం కానీ కావలి నియోజకవర్గంలో జరగకూడదనే ఉద్దేశంతోనే ఒక పక్క అసెంబ్లీ జరుగుతున్నా ఈ 2 రోజులు సెలవు ఉంది. కాబట్టి రైతుల పక్షాన ఉన్నటువంటి ఒక రైతు బిడ్డగా నా బాధ్యత, నా కర్తవ్యంగా భావించి ఒక్కసారి మీ సమస్యలన్నీ పరిష్కరించుకుని పై అధికారులతో చర్చించేందుకే అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడేందుకే ఈ రోజున ఈ RBKలో ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్ రావడం జరిగింది. ఇప్పుడు అధికారులు చెప్పిన ధర్మిల మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పకుండా వీటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు కూడా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా RDO గారితో మాట్లాడి రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించి సివిల్ సప్లైస్ DMO కూడా పిలిపించి రైస్ మిల్లర్తో కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైస్ మిల్లర్స్ అనుసంధానం చేస్తూ ఈ 51 కేంద్రాల్లో కావలి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా గతంలో మండలానికి 3-4 సెంటర్లు మాత్రమే ఒడ్లు పట్టేటువంటి సెంటర్లు ఉంటే ఈ తాపు ఎక్కువ సెంటర్లో ఒడ్లు పట్టేదానికి కల్పించండి. రైతులు అందరూ కూడా రోజువారీ మనకి ప్రకృతి ఎప్పుడు వర్షాలు కురుస్తుందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఊరి కోసుకునే కానీ వాళ్ళకున్న ఒక ఏకైక టెన్షన్ చెవుల నుంచి ఒడ్లు బయటికి పోవాలి. కాబట్టి ఆ ఇబ్బందులను ఎదుర్కొనే దానికి రైతులు అలమటిస్తున్న తరుణంలో మనం వాళ్ళని ఇబ్బంది పెడితే కాదు, మనందరం కలిసి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ పంట గిట్టుబాటు ధర వాళ్ళకి అందించి వాళ్ళ డబ్బులు అకౌంట్